ఈ రోజు వసంత పంచమిని సహృదని సరస్వతి అమ్మవారి టెంపుల్ కి తీసుకొచ్చాను. సహృదకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ రోజు ప్రిపరేషన్ హాలిడే ఇచ్చారు. రేపు ఎగ్జామ్ ఉంది. సో అందుకే టెంపుల్ కి వచ్చాము. సహృద కూడా ఇంట్రెస్ట్ గా అడిగేసరికి తీసుకొచ్చాను. ఇక్కడ సరస్వతి దేవి అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో, చాలా నిండుగా అందంగా కనిపిస్తున్నారు. ఆ సరస్వతి అమ్మవారు పిల్లలందరికీ మంచి నాలెడ్జ్ ఇవ్వాలని కోరుకున్నాను. ఇక్కడ చిన్న చిన్న పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేపిస్తున్నారు. పిల్లలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఒకడు ఏడుస్తున్నాడు, ఒకడు ఆడుతున్నాడు, ఒకడు నవ్వుతున్నాడు. పిల్లలు ఎంత అల్లరి చేసినా ఆ క్యూట్నెస్ వేరు. సహృద టెంపుల్లో దీపాలు వెలిగిస్తా అంటే ఇంట్లో నుండి వచ్చేటప్పుడే కొన్ని నెయ్యి దీపాలు తీసుకొచ్చాను. ఇక్కడైతే వెలిగిచ్చేసింది. ఇక్కడ దుర్గామాతను కూడా ఎంత బాగా అలంకరించారో, అమ్మవారు ఎంత గంభీరంగా కనిపిస్తారో అంతే పవర్ఫుల్ కూడా దుర్గామాత అంటే. ఈ టెంపుల్లో అయితే అన్ని దేవుళ్ళు ఉన్నాయి. ఈ టెంపుల్ కి వస్తే అన్ని దేవుళ్ళని ఒకేసారి దర్శించుకోవచ్చు. రియల్లీ టెంపుల్ కి వస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. సహృద ఫ్రూట్స్ అస్సలు ఇష్టంగా తినదు. ఇది అమ్మవారి దగ్గర తినాలి అంటే తింటుంది. ఈ అక్షంతలు అమ్మవారి దగ్గర పంతులు గారిని మరీ అడిగి తీసుకొచ్చాను. మా పనమ్మాయి వాళ్ళ పాప ఉంటది చిన్నది, దానికోసం తీసుకొచ్చాను. అది ఎలాగో స్కూల్కి వెళ్ళిపోయింది. రాగానే ఇక్కడికి వస్తుంది. సహృదకు ఆకలిస్తున్నట్టుంది. గుళ్ళో నుంచి తెచ్చిన కొబ్బరి ఉంటే అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకుని తినేస్తుంది. అయినా కొంచెం ఇంట్రెస్ట్ అయినా తింటది కొబ్బరి.